నా పేరు శివ, మాది శ్రీకాళహస్తి. నేను 2006లో ధ్యానానికి వచ్చాను. శ్రీకాళహస్తిలో గుడిలో ధ్యానం సెంటర్ ఉంది, దాన్ని చూసి నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈ జ్యోతి గురించి మాట్లాడాలంటే, ఈ జ్యోతికి హిందూ సంప్రదాయంలో చాలా చాలా పెద్ద దానికి చాలా ఉంది. సో పత్రిజీ ధ్యాన మహాయాగం స్టార్ట్ చేశారు. అప్పుడు జ్యోతితో సిద్దిపేటలో నేను జ్యోతి తీసుకోవడం జరిగింది. అనుకోకుండా రాజాపతి సార్ కొంచెం పట్టుకోమన్నారు. అట్లా ఫస్ట్ ఇయర్ మొత్తం 40 రోజులు ఉన్నాము. తర్వాత సెకండ్ ఇయర్ పోయిన సంవత్సరం కూడా ఉన్నాము. ఈ సంవత్సరం జయనారాయణ సారు మాకు నెల్లూరుకు దగ్గర సారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం చాలా సార్తో హ్యాపీగా జరిగింది. ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్లీగా అంతా జాలీగా నవ్వుకుంటూ బాగా జరిగింది. మా టీం సభ్యులందరూ కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా బాగా నవ్వుకుంటూ కష్టం అనేది తెలియకుండా 11,000 కిలోమీటర్లు ఈ యాత్ర జరిగింది. ఇది మామూలు విషయం కదా. 40 రోజుల్లో 11,000 కిలోమీటర్లు కడతాల నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బీచ్పల్లి నుంచి రాయలసీమ, కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ఆంధ్ర కంప్లీట్ చేసుకొని 20 రోజుల్లో తర్వాత ఖమ్మం మీదుగా అసరాపేట నుంచి ఖమ్మం మీదుగా ఇంకా అన్ని జిల్లాలు తెలంగాణ అన్ని జిల్లాలు చూసుకొని చివరకు వరంగల్ నుంచి 3 రోజులు ఉండి వరంగల్లో 3 days చాలా అద్భుతంగా జరిగింది. కిషన్ సార్ ఆధ్వర్యంలో చాలా ఆనందంగా బాగా జరిగింది. సో మొత్తానికి ఈ టోటల్ ఎసెన్స్ ఏంటంటే పత్రి సారు సృష్టించింది సామ్రాజ్యం, అది మామూలు సామ్రాజ్యం కాదు, అది ఎవరికి అంతు చిక్కదు. మేము 40 రోజుల్లో మేము చూసింది పావువంతు భాగం. సారు ఎంత సృష్టించాడు అనేది ఒకసారి సార్ చెప్పాడు. మన సొసైటీ ఎంత పెరిగిందో నాకే తెలియదయ్యా అని చెప్పాడు. ఎక్కడ క్లాస్ చెప్తా నాకే తెలియదు, ఇంకెవరికి తెలుస్తుందండి. సో ఈ పత్రి సార్ 40 రోజులు తిరిగినా పెరిగే కానీ ఆయన సృష్టించిన సామ్రాజ్యాన్ని ఎవరు చూడలేరు. అది ఎక్కడెక్కడ పాగిందో ఏమో, అది దేశ విదేశాలకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ 40 రోజులు అనేది చాలా చాలా చిన్నది. సార్ సృష్టించిన దాంట్లో రోజుకు 12 పిరమిడ్లు యావరేజ్గా చూసేది. మొత్తం చాలా ఫాస్ట్గా తెల్లారి 6-7 స్టార్ట్ అయితే సాయంత్రం 11-12 అవుతుంది. కొంచెం నిద్రపోతాం, మళ్ళీ మార్నింగ్ లేసి ధ్యానం చేసుకొని స్టార్ట్ అయిపోతుంటాం. అట్లా 40 రోజులు నేను బయట ఉన్నప్పటికీ 40 రోజులు ఎట్లా అనిపిస్తాం, కానీ ఆడ దిగితే ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం అన్నట్టు ఉంటుంది. సో ఒక్కొక్క పిరమిడ్, ఒక్కొక్క యాస, ఒక్కొక్క స్లాంగ్స్, ఒక్కొక్క మాస్టరు, ఒక గొప్ప మాస్టర్లు, పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అందరూ అన్ని రకాల వాళ్ళందరినీ కూడా దర్శించడం జరిగింది. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కానీ, ప్రతి ఏరియా కానీ, ఒక దగ్గర కొండ ప్రాంతం ఉంటుంది, ఒకసారి సముద్రం ఉంటుంది. అన్ని ప్రాంతాలు, అన్ని పిరమిడ్లు చూడడం జరిగింది. ఎంత సామ్రాజ్యాన్ని సృష్టించాడప్ప. ఏ ఊరికి పోయినా మనకు బంధువులు ఉన్నారు, మనకు అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు. మిగతా ఎవరికి ఈ విధంగా జరగదు. ఒక పిరమిడ్ మాస్టర్కే జరుగుతుంది. ఒక ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకే అన్ని ప్రాంతాల్లో బంధువులు ఉంటారు, అంతే ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి పత్రి సారు ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించాడు. పత్రి సార్కి మన జీవితాంతం రుణపడి ఉండాలి. ఇదే నేను శ్రీకాళహస్తిలో చదువుకుని ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నా, పక్కన ఊరు కూడా తెలిసి ఉండదు. అదే మన ధ్యానం చేయడం వల్ల మనకు దేశ విదేశాల్లో కూడా మనకు బంధువులు ఉన్నారు. ఎంత పెద్ద స్థాపించాడు. 40 రోజులు మనం తిరిగిన దానికి కష్టపడిందంటే 30 సంవత్సరాలు నాన్ స్టాప్గా తిరిగినాడు. ఆయన ఎంత కష్టపడినాడు, దాంతో మనం ఎక్కడ లెక్క చూసుకోవాలి. సో సార్ని మనం ఎప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఒక పిరమిడ్ కట్టడానికి ఒక్కొక్క సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. సో ఏ ప్లేస్కి పోయినా సారు 3-4 సార్లు ఈ పిరమిడ్కి వచ్చారు అని చెప్తున్నారు. ఏ ప్లేస్కి పోయినా ఆంధ్ర, తెలంగాణ మాత్రమే తిరిగింది. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు, సార్ని మనం ఎంత ఆదర్శంగా తీసుకోవాలి. ఈ జీవితాంతం సార్కి రుణపడి ఉండాలి. ఈ మొత్తం తిరిగిన దాంట్లో నాకు వచ్చిన విషయం ఏంటంటే, ప్రతి దగ్గర ఒక్కొక్కరు ఎంతో ఆప్యాయతతో కష్టపడి పిరమిడ్లు కట్టుకొని మూమెంట్ తీసుకుపోతున్నారు. వాళ్ళకి అందరికీ వేల కృతజ్ఞతలు, పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా. సో దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఊరిలో కూడా మంచి పెద్ద పిరమిడ్ కట్టాలని ఆ 40 రోజుల యాత్రలో నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. మేము కూడా ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని సో ముందుకు పోతాము. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరికి ప్రశాంత్ రథం చాలా ఫాస్ట్గా తోలుతాడు. ప్రశాంత్కి, అనిల్ అన్న అయితే 18 సంవత్సరాల నుంచి సార్తో ఉన్నారు. అన్న కృతజ్ఞతలు. కిషన్ రెడ్డి సార్కి, దామోదర్ రెడ్డి సార్కి, జయనారాయణ సార్కి, మన ఎల్ఐ మాస్టరు, వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. గిరికి, భాస్కర్ సార్కి, వీళ్ళందరికీ, రాజుగారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ అవకాశం. థ్యాంక్ యూ సార్. అద్భుతం శివ.